మరి ఎందుకు చేస్తుండయ్యా ఇదనంటే ఇగో ఇది ఇక్కడ బీహార్లో ఉన్నటువంటి ఓబీసీ వీళ్ళకు బ్యాక్వర్డ్ క్లాసెస్కు ఎక్స్ట్రీమ్గా ప్రొటెక్ట్ చేస్తున్నట మంచి లా తీసుకొచ్చి ఎట్లా 50% రిజర్వేషన్ ఎత్తేస్తామని ఒక 10 పాయింట్ల ఫార్ములా ఇక్కడ బీహార్లో వీళ్ళు విడుదల చేశారు. దాంట్లో లీడర్స్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజన్ అలయన్స్ ఇండియా ఆన్ వెడ్నెస్డే September 24, 2025 రిలీజ్ ఏ 10 points రిజల్యూషన్ ఫర్ ద ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీ. ఆ తర్వాత ఇంక్లూడింగ్ ఏ ప్లెడ్జ్ టు బ్రింగ్ ప్రతిజ్ఞ కూడా చేశారు టు బ్రింగ్ ఇన్ ఏ లా ఫర్ ప్రొటెక్షన్ అగెనిస్ట్ అట్రాసిటీస్ ఆన్ లైఫ్స్ ఆఫ్ ద షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్లనే SC ST లాగానే మీకు ఇది తీసుకొస్తామని దీంతో పాటు వాళ్ళ రిజర్వేషన్ కూడా పెంచుతామని చెప్పి ఇగో ఇక్కడ చూడండి ద రిజల్యూషన్ రీడ్ అవుట్ బై లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఇన్ ద లోక్సభ రాహుల్ గాంధీ చదివిండి. ఇది ఏం చెప్పిండు ఆల్సో propose increasing EBC reservation in panchayati and municipal bodies from 20 to 30%, raising the overall cap. అంటే ఈ 50% లిమిట్ను ఎత్తేస్తామనేటువంటి మాట బీహార్లో గెలవడం వల్ల ఎత్తేయడం కుదరదు. బీహార్లో గెలవడం వల్ల ఎత్తేయడం కుదరదు. ఇక్కడి ప్రజలకు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో మోసం చేసిర్రో సేమ్ బీహార్ ప్రజలను కూడా మోసం చేయడానికి చూసిరా తెలంగాణ రాష్ట్రంలో మేము 42% ఇచ్చేసిన ఎన్నికలు జరుగుతున్నాయని చెప్తారన్నట్టు. ఇది ఈ ఎన్నికలు ముంగడబడే ఎన్నికలు కాదు. ఒకవేళ ఎన్నికల్లో గెలిచినా కూడా నడిమిట్లనే ఈ జీవో కొట్టేస్తే పదవులు పోతాయి. సో బీహార్ ఎన్నికల్లో గట్టెక్కడానికి ఈడ బీసీలను బలికా బక్రాలను చేస్తూ ఉండు రేవంత్ రెడ్డి.